హిందువులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది, అది బీజేపీ మీద కాదు. వాడు కాంగ్రెస్ వాడైనా, వాడు ఇంకోడైనా బోడిలింగమైనా సోమలింగమైనా, ఈ దేశం భారతదేశం బాజాప్తే బరాబర్. ఎవడు అవునన్నా ఎవడు కానన్నా అది హిందువులు పుట్టిండ్రు కనుక, ఆనాటి చరిత్ర మనకు ఉన్నది కనుక కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. బట్ అంతేగాని బీజేపీ అంటే హిందువులు అంటే బీజేపీ అనే ఒక ముద్రను వేయకుండ్రి, గుర్తుపెట్టుకోండి. హిందూ దేశంలోనే బీజేపీ పార్టీ పుట్టింది, హిందూ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ పుట్టింది, హిందూ దేశంలోనే ఇవన్నీ జరిగినాయి. బట్ బీజేపీలోనే హిందుత్వం పుట్టింది అంటే తప్పు. కాపాడాల్సిన బాధ్యత మీది. బట్ దీని అన్నిటిని కూడా రాజకీయం చేయకుండ్రి భయ్. ఏడ సందు దొరికితే ఆడ సావులను కూడా రాజకీయం చేసేంత నీచమైన స్థాయికి ఎందుకు దిగజారుతా ఉన్నారు? దేవుడి పేర్లను కూడా ఎందుకు ప్రచారంలో మీరు తీసుకుంటా ఉన్నారు? ఎందుకు తీసుకుంటా ఉన్నారు చెప్పులే? అది మీ బాధ్యత, అది మీ కర్తవ్యం. గుడులను, దేవాలయాలను, ఆలయాలను, మతాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఖచ్చితంగా బాజాప్తే బరాబర్ ఉంటుంది, ఉండి తీరాలే, చేసి తీరాలే. ఇక చేసినంత మాత్రాన దాన్ని రాజకీయం చేయొద్దు. అది మీ కర్తవ్యం, అది మీ కర్తవ్యం. ఇప్పుడు ఏ తండ్రి అయినా సరే కొడుకు, ఒక కుటుంబం ముచ్చట మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. కొడుకు ఆకలితో ఉందంటే ఆకలి తీరుస్తాడు. అంతేగాని కొడుకు దగ్గరికి పోయి ఆకలి తీర్చిన తర్వాత సింపతి చేసుకొని, బిడ్డ నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీకు అన్నం పెట్టిన, బిడ్డ నువ్వు కడుపుకోతతో నీకు ఆకలితో ఉన్నప్పుడు, నీ కడుపు మానినప్పుడు నీకు బుక్కడు అన్నం తినిపించిన, బిడ్డ వచ్చిన కాళ్ళొత్తు, బిడ్డ వచ్చిన ఏళ్ళొత్తు, బిడ్డ నా కాళ్ళు మొక్కు, బిడ్డ నన్ను నెత్తిరెత్తుకో అని అంటాడు. అయితే అన్నాడా? ఏ కుటుంబ సభ్యులైన అట్లా అంటారా? ఏ తల్లైనా అట్లా అంటదా? ఏ తల్లైనా నువ్వు ఆకలితోటి ఉన్నప్పుడు, నీ కడుపు మాడినప్పుడు నేను అన్నం పెట్టిన అంటదా? సింపతి చేసుకోరు కదా. కన్న తల్లిదండ్రులకు ఆ అర్హత, హక్కులు వాళ్ళకున్నా కూడా వాళ్ళు చేసుకోరు. బోడిగాలు మీరేం చేసుకునేది మరి? అది మీ బాధ్యత, అది మీరు చెయ్యాలి, అది మీ పని, అది రూల్. అందుకే మీరు ఎన్నికలలో నిలబడ్డారు, అందుకే మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. యు ఆర్ ద ఎంప్లాయ్. నిన్ను ఓట్లేసి ఎన్నుకొని నీకు నెలకింత జీతం ఇచ్చి నిన్ను జీతగాల లెక్క ఈ భారతదేశ బిడ్డలు పెట్టుకున్నారు. పని చెయ్యాలి. ఆ పని నుంచి సింపతిని గెయిన్ చేసుకోవద్దు. ఎందుకంటే ధర్మం అని మాట్లాడతారు కదా, ఆ ధర్మం గురించి తెలియనంత దుర్మార్గులు అయిపోయినారు అలా. మీరు ఎవడు పెట్టాలి చెప్పండి? ఇప్పుడు ఇందులో నేను ఏ వార్తనైనా కూడా కన్సిడర్ చేసినప్పుడు మంచి చెడు రెండు విధాలుగా చేసుకోవాలి. ఇప్పుడు నమస్తే తెలంగాణ ఆబ్వియస్లీ కేసీఆర్కు, బీఆర్ఎస్కు అగేనిస్ట్గా రావు, బీజేపీ కాంగ్రెస్కే వస్తాయి. ఆ విషయం మనం పక్కన పెడదాం, అది అందరికి తెలిసిందే. బట్ ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ ఆడబిడ్డలు బీజేపీ వాళ్ళు పోయి సింధూరాన్ని పెడుతున్నారు, ఆడబిడ్డలకు బీజేపీ వాళ్ళు. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత మంచి సక్సీడ్ అయింది కదా, ఇక ఓట్లు గెయిన్ చేసుకోనికి సింపతి కోసం పోయి ఆడబిడ్డలకు సింధూరం పెడుతున్నారు. ఇప్పుడు ఆడబిడ్డలు అడిగిన ప్రశ్నలు ఏంది? నువ్వేమన్నా నా మొగడివా నాకు సింధూరం పెట్టనీకి అని అడిగింది. వాస్తవానికి ధర్మం అని మాట్లాడుతూ ఉన్నారు కదా. మీకు తెలియదా ధర్మం? ఎవడు పెట్టాలా బిడ్డలకు సింధూరం? ఎవడు పెడతాడు? ఆడపిల్లల నుదుటి మీద సింధూరం పెట్టొచ్చా చెప్పుర్రి? పెట్టొచ్చా? మాకు ప్రతిదీ రాజకీయం ఎందుకు భయ చెప్పుండ్రి? ఇవాళ పాకిస్తాన్ నాశనం చేయగలిగే శక్తి భారతదేశం దగ్గర ఉన్నది. చేస్తే ఏమవుతుంది? 22 నిమిషాలు చేసి వదిలేసిండ్రు. అవును బరాబర్, ఇంకా చేయాలి. 30 ఏళ్ళ నుంచి వెళ్ళి మమ్మల్ని ఊచకోత కోస్తలేరా? 30 ఏళ్ళ నుంచి వెళ్ళి హిందువులను హింసిస్తలేరా? మాటు కాసి మరి ఒక్కొక్కరిని, అమాయకులను, అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డలను కూడా చంపిన దుర్మార్గులు వాళ్ళు. ఇవాళ 30 ఏళ్ళ నుంచి వెళ్ళి దాడి చేస్తుంటే మనం 3 సార్లు చేసి ఘనంగా ఎందుకు చెప్పుకోవాలి? నాశనం చేయాలి నా కొడుకులను. కొంత మిగిల్చి ఎలక్షన్ల టైంలో వాడాలి, కొంత మిగిల్చి ఎన్నికల టైంలో వాడాలి. ఇదేనా మీ టార్గెట్?